టేస్టీ తేజ నేను చెప్తాను. టేస్టీ తేజ ఫీల్ అవుతున్నాడు ప్రోమోలో. ఏంటి బ్రో చాలా ట్రై చేస్తున్నాం కానీ మనకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అన్నాడు. ఎందుకు సపోర్ట్ చేస్తారా, ఎవరు చేస్తారు నీకు సపోర్ట్, నువ్వు ఆడి గెలుచుకోవాలి ఏదైనా. కానీ ఎమోషనల్ ఫీలింగ్ అయితే అవుతున్నాడు, ఎవరో సపోర్ట్ చేయట్లేదని. చేసే టైం వస్తే చేస్తారు, నీ బాడీ సిచ్యువేషన్ కి నువ్వు పర్ఫార్మెన్స్ చేయలేకపోతే ఎవడ మట్టి సపోర్ట్ చేస్తాడు. పక్క నుంచి కూడా సపోర్ట్ లేదని చెప్పేసి అదేలే, అందరూ కూడా ఒక సైడ్ వెళ్ళిపోతున్నారు. ఆ ఒక్క సైడ్ ని తట్టుకునేది ఒక గౌతమే, ఇంకెవరు తట్టుకోలేరు. ఇష్యూలో మన టెస్ట్ తేజ మధ్యలో వచ్చాడు, పృథ్వీ అరిచాడు. మన విష్ణుప్రియ వస్తే నువ్వు అట్లా అన్నావు మధ్యలో వస్తే. నువ్వేమన్నా డిఫెన్స్ లాయర్ అంటున్నాడు. నీ దండవరా స్వామి, డిఫెన్స్ లాయర్ కాదు, నీ మొహం కాదు. ఆడు ఏదో పాయింట్ చెప్దామని వచ్చాడు మధ్యలో, నువ్వు వాడిని అనుకోవాలి. గౌతమ్ మీదకి ఎందుకు వస్తున్నావు? అయినా సరే గౌతమ్ లో నిజాయితీ ఒకటి గమనిస్తే, నిన్న నామినేషన్ లో చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారే, నీకు నాకు మచ్చ పట్టలేదు, నువ్వు కొన్ని వర్డ్స్ వదిలేస్తున్నావు, అది మానుకో, నా నామినేషన్ ప్రేరణ అన్నాడు. అర్థమైందా నీకు? అక్కడంటే ఇద్దరి మీద ఉంది పాయింట్స్, కానీ నా ఎక్కువ ప్రేరణ మీద ఉంది కాబట్టి ప్రేరణ సైడ్కి వెళ్ళిపోయాడు. నీకు అక్కడ నీ మీదే కచ్చున్నవాడు అయితే నిన్ను పట్టుకుని వదలడు కదా, ప్రేరణ వదిలేసేవాడు సేఫ్ జోన్ లో. నిన్ను పట్టుకుని వదలడు, నీ మీద ఎటువంటి కక్ష లేదు, ఎటువంటి అదే అంటారు కదా స్వార్థం లేదు గౌతమ్కి అని చెప్పడానికి ఈ నామినేషన్ ఒకటి నిదర్శనం. ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు హోస్టింగ్ ఈజ్ నెంబర్ 1 అండి. మీరు వెళ్ళిపోయి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళతో నువ్వు బిగ్ బాంబ్ వెళ్తావా? నాకు అది అసలు బయాసుగా అనిపించింది. అసలు వెళ్ళిపోయిన వాళ్ళతో నీకెందుకు? ఆల్రెడీ పీకదాకా కోపంతో ఉన్నారు లోపల గౌతమ్ అంటే. నువ్వు ఒక నామినేషన్ పాయింట్ ఇచ్చి వెళ్ళవసరలా. అర్థమైందా? నాకు అది నచ్చలేదు. నేను ఎప్పుడు కూడా నాగార్జున గారు హోస్టింగ్ నెంబర్ 1 తోపు తురుము అంటాను, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆదివారం చేసిన బిగ్ బాంబ్ అనేది నాకు నచ్చలా. సో ఫైనల్ గా ఎలిమినేషన్ కాబోతున్నారు ఈ వీక్. ఈ వీక్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటది, ఒకరు కాదు. డబుల్ ఎలిమినేషన్ లో ఖచ్చితంగా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కానీ వాడు సేవ్ అవుతూనే వస్తున్నాడు. బట్ ఇంకొకసారి ట్రై చేద్దాం. పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఇద్దరు చిలకా గోరింకలు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ చిలకా గోరింకల్ని ఆశీర్వదించండి అందరూ కూడా బయటకు వచ్చాక. నేనైతే నాకు ఒక్క ఫైర్ కనబడిన ఇద్దరికే పాలాభిషేకం చేస్తా బయటికి వెళ్ళి. గ్రూప్ గేమ్ ఇంకా ఉందంటారా? ఎవరెవరు గ్రూప్ గేమా? లేదులే, గ్రూప్ అంటే 3-4 కలవాలి. ఆల్రెడీ చీలిపోయింది గ్రూప్, ఒక ఇద్దరే ఉన్నారు కాబట్టి అంత గ్రూప్ గేమ్ ఏమి అట్రాక్ట్ చేయదు. ఇప్పుడు ఒక ఇద్దరు వల్ల ఫ్రెండ్షిప్ అంటారు కానీ గ్రూప్ అనరు. ఇప్పుడు అది ఫ్రెండ్షిప్ ఎవరో నిఖిల్ పృథ్వీయే, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ జోన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత ఎఫెక్ట్ అయితే పడదు. కానీ ఒక్క విషయం చెప్తా, ఒక్క ముక్కలో చెప్తా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.